అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని. మీరు చూస్తున్నారు అశ్విని సుదర్శనం. ఈ ఉదయపు సూర్యోదయం, ఆకాశంలోని రంగులు నన్ను చాలా ఆకర్షించాయి. ఒకసారి కాదు, పదే పదే చూసినా తనివి తీరనంత అందంగా అనిపించాయి. వీటిని మీరు కూడా చూసి ఆనందించండి. దుప్పటిలా పరుచుకున్న మంచు తెరలు, చక్కటి సూర్యోదయం ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో. ఒక్కో వైపు ఒక్కో రంగుతో కూడి అద్భుతంగా ప్రకృతి మన కోసం ఆవిష్కరించిన పెయింటింగ్లా అనిపించింది నాకు. టెర్రస్ మీద నుంచి వ్యూ ఇంకా చాలా బాగా కనిపిస్తుందని పైకెళ్ళి షూట్ చేశాను. ఇది చూడండి, అచ్చం స్వర్గంలో ఉన్నట్టుగా అనిపించింది నాకు. స్వర్గం ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ నిలబడి ఇలా ఈ సూర్యోదయాన్ని, మంచుతో కప్పబడిన ఈ ప్రకృతిని చూసి నాకు నిజంగా స్వర్గం అంటే ఇలానే ఉంటుందేమో అన్న అనుభూతి కలిగింది. ప్రస్తుతానికి నాకు ఇదే స్వర్గంలా అనిపించింది. ఇలా చూసుకుంటూ ఉండిపోతే సమయం గడిచిపోతుందని ఆలోచించి గబగబా కిందకెళ్ళి ఇదిగో ఈ ముగ్గు వేశాను. ముగ్గు వేస్తున్నంతసేపు కూడా ఆ వ్యూని మిస్ అయ్యాననే ఫీలింగ్. అందుకే మళ్ళీ పైకి వచ్చేసాను. ఇలా పైకొచ్చి చూస్తున్నప్పుడు వెనక నుంచి మా కోళ్ళు గబగబా అరచడం మొదలుపెట్టాయి. పాపం వాటికి ఆకలేస్తున్నట్టుంది అని, చిన్నపిల్లలు కూడా ఉన్నాయి కదా అని గుర్తొచ్చి వాటిని వదిలిపెట్టడానికి కిందకు వెళ్ళాను. చూడండి ఎంత ఆనందంగా బయటకు వచ్చి రెక్కల్ని విదిలించుకుంటూ ఎలా పరిగెడుతున్నాయో. ఆ కోళ్ళు అలా ఆడుకుంటూ వెళ్ళిపోగానే ఇలా వచ్చి చూశాను. చూడండి, రాళ్ళలోనే కనకాంబరాలు మొలకెత్తి ఎంత అందంగా పూసాయో. ఇక్కడ మట్టి అంతగా లేకపోయినప్పటికీ అవి చాలా బాగా ఆరోగ్యంగా పెరిగాయి. అవి మేము పూడ్చినవి కాదు, వాటంతట అవే పడి మొలకెత్తాయి. ఇకపోతే ఈ జామ చెట్టు, దీనికి మేము తినే కాయల కంటే చిలుకలు తినే కాయలే ఎక్కువైపోయాయి. చిలుకలు, రకరకాల పక్షులు చాలా వచ్చి తినేస్తున్నాయి. లక్కీగా ఈరోజు నాకు ఒక జామపండు దొరికింది. అది కూడా దూరగా ఉన్నది. వాటి కంట పడకుండా నాకు దొరికింది. చూడండి ఎలా తినేసాయో. కొన్ని పళ్ళని మీకు చూపిస్తున్నాను, చూసారా? ఈ చెట్టుకున్న కొన్ని కాయలకి నల్లని మచ్చలు వస్తున్నాయి, కొన్ని కాయలు బాగానే ఉన్నాయి. ఇలా చూడండి, ఈ విధంగా నల్లని మచ్చలు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. ఇక ఇది మా రెండో జామ మొక్క. ఇది 2 సంవత్సరాల క్రితం దానంతటదే గింజల నుంచి మొలకెత్తిన మొక్క. చూడండి ఎంత పెద్దగా పెరిగిందో. ఇదేమో స్టార్ ఫ్రూట్ మొక్క. ఇది పెట్టిన 2వ సంవత్సరం నుంచే కాయలు కాయడం మొదలుపెట్టింది. ఇంత చిన్న చెట్టు గంపెడు కాయలకు పైగా కాసింది. కాసిన ప్రతిసారి. ఇప్పుడు కాయలు లేవులేండి, ఇదిగో ఇప్పుడే ఫ్లవరింగ్ మొదలైంది. దీని కాయలు కూడా ఆకుల్లాగానే ఉంటాయి. ఆ ఆకుల మధ్య కాయల్ని దూరం నుంచి చూసి అసలు కనిపెట్టలేం, దగ్గరికి వెళ్ళి వెతికితే కానీ కనపడవు. ఇక్కడ చూడండి,
సపోటా చెట్టుకి ఇగుళ్ళు వచ్చాయి. ఆ ఇగుళ్ళే ఫ్లవర్స్ లాగా అనిపించాయి నాకు. ఎంత అందంగా ఉన్నాయో కదా, సూర్యకాంతి పడి మెరుస్తూ ఉన్నాయి. ఇలా ప్రకృతిని గమనిస్తూ ఉంటే సమయం తెలియకుండానే అయిపోతుంది. అదే విషయం గుర్తొచ్చి వెంటనే వెళ్ళి స్నానం చేసి దేవుడికి పూలు కోసుకొని పూజ చేసేసుకున్నాను. చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయి ఈరోజు. అమ్మో, సూర్యుని చూసారా ఎంత పొద్దెక్కిందో అని ఆలోచిస్తూ ఈరోజు తోటలోకి మనుషులు వచ్చారు కదా, వాళ్ళకి వంట చేయాలి అని వెళ్ళి వంట పనులు చేయడం మొదలుపెట్టేశాం. ఇవాళ వంటలో పచ్చడి చేయాలి అని అనుకున్నాం. పచ్చడితో పాటు రాగి సంగటి, ఇలా వేరుశెనగ గింజల పచ్చడి చేసి పనిచేసే వాళ్ళ కోసం పంపించాలి అని మాట్లాడుకుని ప్రాసెస్ని స్టార్ట్ చేశాం. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నింటినీ బాగా వేయించుకుని పచ్చడి చేసుకోవాలి. ఇదేమో రాగి సంగటి చేయడానికి పొయ్యి మీద పెట్టాము. ఇంకోవైపు ఇలా పచ్చడి కోసం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఆ రోజు పనికి చాలామందే వచ్చారు, దాదాపు 15-16 మంది. అంతమందికి మిక్సీలో వేయడం కష్టంగా ఉంటుందని ఒకేసారి అయిపోతుంది కదా అని ఇలా గ్రైండర్లో వేసి గ్రైండ్ చేస్తున్నాను. మధ్య మధ్యలో వాటర్ పోస్తూ మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా వేస్తూ గ్రైండ్ చేసుకుంటే ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. కొబ్బరిని మాత్రం మిక్సీ చేసుకుని పొడిలాగా చేసుకున్నాను, ఎందుకంటే గ్రైండర్లో అడ్డుపడుతుంది అని. చూసారా, ఇక్కడ పచ్చడి మెదుగుతూ ఉంది. ఇంకోవైపు సంగటి ఎలా ఉందో చూసొద్దామని బయటికి వెళ్ళాను. అప్పటికే బియ్యం ఉడికి రాగిపిండి వేసి అత్త బయటికి వెళ్ళింది. నేను వెళ్ళి చూసేసరికి రాగిపిండి ఇలా ఉంది. ఆ తర్వాత దాన్ని కాసేపు అలా మూత పెట్టి ఉంచిన తర్వాత ఇలా కట్టె తీసుకొని రాగి పిండిని సంగటిలాగా గెలుక్కోవాలి బాగా. పిండి ఉండలు కట్టకుండా వేడి మీదనే ఇలా గబగబా గెలకాలి. అది కొంచెం కష్టమైన ప్రాసెస్, అందుకనే మా అత్త చేస్తుంది. ఇక్కడ నేను గ్రైండర్లో పచ్చడి మెదిగిందని చూసి వచ్చి ఇలా మొత్తం ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను. ఇలా పచ్చడి మొత్తం తీసేసుకున్న తర్వాత అక్కడ అత్త ఎలా చేస్తుందో సంగటి అని చెప్పి అటువైపుకి వెళ్ళేసరికి మా అత్త సంగటి మొత్తం గెలికేసి ముద్దలు చేయడానికి రెడీగా ఉంది. ఇంకా తర్వాత ఇలా చల్లనీళ్ళతో చేతిని తడుపుకుంటూ ఇలా సంగటిని ముద్దలుగా చేసి పనిచేసే వాళ్ళ కోసం రెడీ చేస్తుంది. ఇలా ప్లేట్కి చేతికి నీళ్లు రాసుకోవడం వలన సంగటి ప్లేట్కి కానీ చేతికి కానీ అంటుకోకుండా ఈజీగా ముద్దలు చేయడానికి వస్తుంది. ఇలా ఒక వెదురు బుట్టలో తడి క్లాత్ని పరిచి దాని మీద ఇలా సంగటి ముద్దల్ని వేస్తారు. తడి క్లాత్ ఎందుకు అని అంటే సంగటి క్లాత్కి అంటుకోకుండా ఉంటుందని దాన్ని తడి చేసి వాటర్ తీసేసి ఆ క్లాత్ని అలా పరుచుకొని అందులో ఈ సంగటి ముద్దల్ని వేసుకుంటారు. తర్వాత నేను పచ్చడిలో ఆనియన్స్ కలపడం మర్చిపోయాను. ఆ తర్వాత చివరగా వచ్చి ఆనియన్స్ వేసి పచ్చడిని కలిపేసి ఇంకా పొలానికి సంగటిని ఈ పచ్చడిని రెండింటిని కూడా పెట్టి పంపించేశాము. నిజానికి మా ఉదయం ఎప్పుడూ పనులతో ఇలా హడావిడిగానే ఉంటుంది. ఈ హడావిడిలో కూడా మధ్య మధ్యలో నాకంటూ 5-10 నిమిషాల సమయాన్ని కేటాయించుకొని ఇలా ప్రకృతిని చూస్తూ రిలాక్స్ అవుతూ ఉంటాను. నాకు ఇలాంటి చిన్న చిన్న బ్రేక్స్ చాలా తృప్తినిస్తాయి. అవి మనుషులకి అవసరం కూడా. పాపం ఆ మాత్రం సమయం లేని వాళ్ళు కూడా ఉంటారు. కానీ ప్రయత్నించి చూడండి, మీకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోవడానికి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.